ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి నామం గురించి పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి నామం శ్రీమాత అనగా శ్రీ అనగా సేవించుట అని అర్థం. తనను సేవించు వారిని తాను సేవిస్తుంది. అందుకే అమ్మవారిని శ్రీమాత అన్నారు. శ్రీ అంటే లక్ష్మి, భూదేవి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనే అర్థాలు ఉన్నాయి. మాత అంటే కన్న తల్లి, అనేక విధాలైన సంపదలను ప్రసాదించే తల్లి. కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు. ఐం అనేది వాక్కును ఇచ్చే బీజం. ఇది సారస్వత బీజం అని కూడా పిలువబడుతుంది. హ్రీం అనేది భువనేశ్వరి బీజం. శ్రీం అనేది ఐశ్వర్య బీజం. వీటిని కలిపి శ్రీమాత అనే అమ్మవారి నామాన్ని ఓంకారం ఆదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రంగా జపిస్తే దుఃఖనాశనమని వామకేశ్వర తంత్రంలో చెప్పబడుతుంది. పిల్లలు సరిగ్గా ప్రవర్తించక తల్లిదండ్రులను ఏడిపిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు సరిగా లేక పిల్లలను బాధపెడుతున్నప్పుడు, పొరుగింటి వారి వలన మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్ర జపం వలన తొలగుతుంది. ప్రత్యేకమైనటువంటి కోరికల కోసం ఈ మంత్ర ప్రయోగాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చెప్తాను. 41 రోజుల పాటు ఉదయం సూర్యుడు ఎర్రని కిరణాలతో దర్శనమిచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించి పడిక బెల్లాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే దుఃఖాలు తొలగిపోతాయి, సంపదలు లభిస్తాయి. కోరికలు లేకుండా జపిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది. దీనిని ఎవరైనా జపం చేయవచ్చు. ఉచ్చారణ దోషాలు లేకుండా చేసుకోవాలి అనుకున్నప్పుడు గురువు ఉపదేశం ద్వారా పొందితే మంచిది. ఈ మంత్రాన్ని 1 సంవత్సర కాలం పాటు జపిస్తే చక్కటి సంతానం కలుగుతుంది. లలితా సహస్రనామాలను ఎవరైతే ప్రతిరోజు జపిస్తారో వారి యొక్క జీవితం మారిపోతుంది. అడగకుండానే అమ్మవారు అన్నీ ప్రసాదిస్తారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నింటినీ కూడా ఆ అమ్మవారు మనకు నెరవేర్చి సుఖ సంతోషాలను ప్రసాదిస్తారు. నిష్కల్మషమైన మనసుతో ఆ అమ్మవారిని ఆరాధించిన వారి జన్మ ధన్యం. అమ్మవారిని ఆరాధించే వారి యొక్క పాపాలన్నింటినీ కూడా ఆ తల్లి సమూలంగా నాశనం చేస్తుంది. ఇది తథ్యం తథ్యం తథ్యం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.